దేవుడు తన ఉద్దేశమంతా పరిపూర్ణంగా నెరవేర్చడానికి దేవుడు అనేక విధాలుగా అనేక కోణంలో తన్ను తాను పరిచయం చేసుకుంటాడు, తన్ను తాను వ్యక్తపరుచుకుంటాడు. ఎందుకంటే అనేక కోణంలో మనతో సంబంధం కలిగి మనలో ఒక నిత్య సంకల్పం తాను నెరవేర్చుటకు, అసలు ఆయన ఏమిటో మనకు అర్థం అవ్వాలని, ఆయన ఏమి కోరుకుంటున్నాడో మనకు అర్థం కావాలని అనేక పాత్రగా అనేక రకాలుగా నా ప్రభు మన ముందు వ్యక్తపరుచుకుంటాడు. కొన్నిసార్లు యేసు ప్రభు తండ్రిగా, తల్లిగా, సహోదరునిగా, ద్రాక్ష తోట యజమానుడుగా, పెళ్లి కుమారుడిగా, రకరకాలుగా స్నేహితుడిగా తను తాను పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మన తండ్రి ఒక వ్యవసాయకుడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. పరలోక రాజ్యం ఎలా ఉందయ్యా అనంటే, దేవుడు ఒక మంచి విత్తనాన్ని తీసి తన పొలంలో వేసినట్లుగా ఉందంట. తన పొలం. ఒకసారి ఆ మాట మళ్ళీ చదువుదాం. 24వ వచనం. ఆయన మరి ఉపమానం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఏమనగా పరలోక రాజ్యం తన పొలములో. ఆ మాట అందరు చెప్పండి, తన పొలం అనండి. అందరు అన్నారా? బ్రదర్స్ చెప్తేనే చెప్తారు. బ్రదర్స్ చెప్పండి ఇప్పుడు ఒకసారి. అది బ్రదర్స్ చెప్తే చెప్తారు. ఓకే, తన పొలం అనండి. ఓకే, నెక్స్ట్. తన పొలములో మంచి విత్తనము విత్తిన. చెప్పండి ఏ విత్తనం అది? అందరు చెప్పండి. మంచి విత్తనం. ఒక మనుష్యుని పోలి ఉన్నది. ఆ మనుష్యుడు ఎవరు? యేసుక్రీస్తు. 36వ వచనం 36. Then Jesus sent the multitude away. అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. మత్తయి 13. అప్పుడు ఆయన జనసమూహం పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా అది ఆయన శిష్యులు ఆయన ఎదుగు వచ్చి పొలంలోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. చాలు. విత్తిన వారు ఎవరు? యేసు ప్రభు. చెప్పండి గట్టిగా. సో ఇప్పుడు విత్తనం విత్తువారు ఒక వ్యవసాయకుడు, ఫార్మర్. మన తండ్రి చెప్పండి ఎవరు? వ్యవసాయకుడు అనండి అందరూ. చెప్పండి, మన తండ్రి ఎవరు? తండ్రి ఒక వ్యవసాయకుడిగా ఎందుకు తను తాను పరిచయం చేసుకుంటున్నాడంటే, మనం వ్యవసాయమై ఉన్నాం, ఆయన వ్యవసాయం మనం. ఒక వ్యవసాయకుడు ఏం ఎదురు చూస్తున్నాడు? ఫలం. చెప్పండి గట్టిగా. ఒక వ్యవసాయకుడు ఏం ఎదురు చూస్తున్నాడు? ఫలం. ఒక తోటమాలి బ్రతిమాలుకుంటున్నాడు, లెట్ దిస్ ఇయర్ బి ఆల్సో. ఈ సంవత్సరము కూడా ఈ విశ్వాసి ఉండనివ్వండి అయ్యా. పర్సనల్ కౌన్సిలింగ్ ఇస్తాను, మాట్లాడతాను, సరిచేస్తాను, బుద్ధి చెప్తాను. ఈ సంవత్సరం ఎలాగైనా ఫలించేటట్లుగా ఏదో విధంగా ప్రయాసపడతాను. ప్లీజ్, నీ ఉగ్రత రానివ్వకండి, చెట్టు మీద నీ కోపం రానివ్వకండి ప్రభా. ఆ కుటుంబం మీద నీ శాపం రానివ్వకండి, ఆ కుటుంబాన్ని వదిలిపెట్టకండి, ఆ కుటుంబం మీద నాశనం రాకూడదయ్యా. ఈ సంవత్సరం కూడా ఈ కుటుంబాన్ని కాపాడయ్యా.
మూర్ఖంగా తెలుసో తెలియక దేవునికి విరోధంగా క్రియ చేస్తున్నారు. వారి నోటి మాట క్షమించండి, వారి పద్ధతులు క్షమించండి, వారి ప్రవర్తన క్షమించండి. నేను వారికి గ్రహింపును కలుగజేస్తాను. ప్లీజ్ ఆ కుటుంబం మీద నీ ఉగ్రత రానివ్వకండి. తెలుసో తెలియక మాట్లాడిస్తున్నారయ్యా. ప్లీజ్. తోటమాలి ప్రభు కాళ్ళు పట్టుకుంటాడు, రాత్రంతా ఏడుస్తాడు, రాత్రంతా ఏడుస్తాడు. ఆ కుటుంబం మీదకు ఉగ్రత రాకూడదని, ఆ కుటుంబం శాపాల పాలు కాకూడదని, ప్రభా కుటుంబాన్ని కాపాడయ్యా, క్షమించయ్యా, కాపాడయ్యా, క్షమించయ్యా, కాపాడయ్యా, క్షమించయ్యా. ఇప్పుడు దేవుడు ఉగ్రుడై వచ్చిన దేవుడు మనసు మార్చుకొని వెళ్ళిపోతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పలేకపోయారా? స్తోత్రం. ఒక తోటమాలి ప్రార్థన దేవుడు విని తెచ్చిన ఉగ్రత పాత్ర కుమ్మరించకుండా మరలా తీసుకెళ్ళిపోయాడు. నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు క్షేమంగానే ఉన్నావు, ప్రమాదం తప్పించుకున్నావు, భయంకరమైన మరణకరమైన పరిస్థితి తప్పించుకున్నావు. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక మనకు సాధారణంగా అర్థం కాదు. నా ప్రసంగం యొక్క డెప్త్ కూడా మీలో చాలా తక్కువ మంది క్యాచ్ చేస్తారు. నేను ఏ భారంతో చెప్తానో, ఏమి ఆశించి నేను మాట్లాడతానో అది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. నా ఆశ, నా కోరిక మీ అందరి హృదయాలు, మనోనేత్రాలు, చెవులు పరిపూర్ణంగా తెరవబడాలని. అందరూ మంచిగా చెప్పగలుగుతారు ఆమేనని? ఇంకా మంచిగా చెప్పండి. వినండి. దేవుడు తన పొలం ఆయన పొలం అంట, ఇస్ ఓన్ ఫీల్డ్, స్వరక్తం ఇచ్చి తాను కొనుక్కున్న సంఘం ఆయనది. ఇప్పుడు ఆయన ఈ పొలంలో ఏం చేశాడంటే మంచి విత్తనం నాటాడట. మంచి విత్తనం. చెప్పండి, ఏ విత్తనం? ఏ విత్తనం? సమాధానం, ప్రేమ, సాత్వికం, మంచితనం, ఆశానిగ్రహం, సంతోషం, సహనం, సకల మంచితనాన్ని విత్తనంగా తన పొలంలో మనుష్య కుమారన్నగా యేసు ప్రభు విత్తాడు. విత్తి సంఘాన్ని అప్పగించి వెళ్ళిపోతున్నాడు. అంతలో దుష్టుడు వచ్చాడు. దుష్టుడు వచ్చే సమయంలో పనివారంతా నిద్రపోతున్నారు. నా మాటలు ప్రతి మాట జాగ్రత్తగా వినండి. నిద్రపోతున్నారు. సాతాను లోపలికి వచ్చిన సంగతి వారికి తెలియదు. వారి నిండా చెడ్డ విత్తనాలు తీసుకొచ్చాడు. గురుగులు తెచ్చేశాడు. గోధుమలు పక్కనే గురుగులు నాటేశాడు. ఓవర్ నైట్లో చేసేసాడు. నెమ్మదిగా వాడు వెళ్ళిపోయాడు. ఆ సంగతి వీళ్ళకి తెలియదు. నోబడీ నోస్ అబౌట్ దిస్ డిజాస్టర్. అంత బాగానే ఉంది అనుకుంటున్నా, అంత మంచిదే అనుకుంటున్నా, అంత గోధుమలే అనుకుంటున్నా, కానీ తెలియకుండానే గురుగులు పెరగడం ప్రారంభమైంది. అది ఎలా పెరిగిందంటే రహస్యంగా పెరుగుతుంది. రహస్యంగా పెరుగుతుంది. ఒకరోజు పరీక్ష పెట్టి చూస్తే గోధుమ పక్కన గురుగు కనిపించింది. గోధుమ సైజులో పెరిగింది గురుగు కూడా. ఆ గురుగును చూసిన తర్వాత షాక్ అయిపోయారు. గురుగులు దేవుడు నాటలేదే, పనికిమాలిన విత్తనం ప్రభు సంఘంలో పెట్టలేదే, మంచి విత్తనమే కదా దేవుడు వేసింది. మరి పనికిమాలిన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చాడు సంఘంలో? ఈ గురుగు ఎక్కడి నుంచి పెరిగింది?
మీరు జాగ్రత్తగా వినండి. ఆ పొలం దేవునిది, ఆ పొలం యజమాని యేసయ్య, ఆ పొలంలో విత్తింది యేసయ్య. యేసయ్య పొలమై ఉండగా, యేసయ్య తానే వాక్యం విత్తి ఉండగా గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? గురుగులు ఎలా పెరిగాయి? అసలు దేవుడే విత్తి ఉండగా గురుగులకి ఎక్కడి నుంచి ఛాన్స్ వచ్చింది? ఒక రాత్రంతా యేసయ్య ప్రార్థన చేసి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి 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 రాత్రంతా ప్రార్థనలో గడిపి కొండ దిగి వచ్చి 12 మంది మీద చేతులు ఉంచాడు. వారికి అపోస్తలుని పేరు పెట్టాడు. ప్రపంచ సువార్థీకరణకి మొదటి జాబితాలో ఎన్నిక చేయబడిన 12 మంది గుంపు. వారి మీద దేవుడు ఉన్నతమైన ప్రణాళిక, ఆశయం పెట్టుకున్నాడు. ప్రపంచానికి సువార్త చెప్పవలసింది మీరే. రాత్రంతా ప్రార్థన చేసి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి ఏడ్చి ప్రలాపించి 12 మందిని ఏర్పరచుకుంటే అందులో ఒకడు సాతాన్. రాత్రి నా మైండ్ అంతా కన్ఫ్యూషన్. రాత్రి ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తుంటే ఈ 12 మందిలో ఒకడు కరెక్ట్ కాదని దేవునికి ప్రార్థన నడిపింపులో రాలేదా? ఎవరి మీద యేసు ప్రభు చేతుల నుంచి ప్రార్థన చేయబోతున్నాడో అందులో ఒకడు యూదా, అన్వాంటెడ్ పర్సన్ ఇన్ ద మినిస్ట్రీ. తలనొప్పి సంఘానికి, సేవకి తలనొప్పి అని సంగతి ప్రభుకు తెలియలేదా? మరుగై ఉందా? ఆ నడిపేవి ప్రభుకు రాలేదంటారా? Why God allowed Judas Iscariot in this team? ఎందుకు దేవుడు అనుమతించాడు? ఏదెను తోటలో మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షం. ఆ పండు తింటే సస్తాడు. ఆ పండు అందుబాటులో ఉంది, తెంపగలడు, తినగలడు. తింటే చచ్చిపోతాడు. అంత ప్రమాదకరమైన ఆ చెట్టు, ఆ పండు ఎందుకు దేవుడు అందుబాటులో పెట్టాలి? ఎక్కలేనంత హైట్లో పెట్టకూడదా? ఆ పండు తాకలేనంత స్థాయిలో పెట్టకూడదా? ఆ చెట్టు చుట్టూ కంచె వేయకూడదా? ఆ పండు తెంపడం కష్టం, అది మన వల్ల కాదురా అని తిరిగి వెళ్ళిపోయేటట్లుగా దేవుడు చేయకూడదా? ఎందుకు మనిషిని అందుబాటులో దేవుడు పెట్టాడు? ఒక మంచి మాట చెప్తాను, అందరు జాగ్రత్తగా వినండి. చీకటి పడితేనే ఈ వెలుగు విలువ తెలుస్తుంది. పట్టపగలు స్ట్రీట్ లైట్కి విలువ లేదు, రాత్రి వస్తే స్ట్రీట్ లైట్కి విలువ పెరుగుతుంది. ముళ్ళుంటే పువ్వుకి విలువ పెరుగుతుంది. ఇనుము ఉంటేనే మ్యాగ్నెట్ యొక్క విలువ తెలుస్తుంది. ఒక అయస్కాంతం కర్రల మధ్యలో, స్టీల్ మధ్యలోనో, రాళ్ళ మధ్యలోనో పెడితే దాని వాల్యూ తెలియదు, దానికి ఉన్న పవర్ తెలియదా? దాని పవర్ తెలియాలంటే ఇనుము మధ్యలో పెట్టాలి, టప్పును పట్టేస్తుంది. ఇదా దీని పవర్ అని తెలుస్తుంది. డూప్లికేట్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఒరిజినల్ యొక్క విలువ తెలుస్తుంది. చేతులెత్తి దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏది కూడా కంపెల్ చేయడు, బలవంతం చేయడు. పండు తింటావా మానేస్తావా నీ ఇష్టం. యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ డిసిషన్. ఇదిగో మరణం జీవం నీ ముందు పెట్టాను, 2 తలుపులు తెరిచి ఉంచాను. నువ్వు దీంట్లో పోవచ్చు, దాంట్లో పోవచ్చు. శాపం ఆశీర్వాదం నీ ముందు పెట్టాను, రెండిట్లో ఏదైనా నువ్వు కోరుకోవచ్చు. 2 కూడా నీకు అనుగ్రహించబడుతుంది, ఏది కోరుకున్నా. పాఠం ఏమిటి? దేవుడు
మన ఆలోచన మన మైండ్ సెట్ని దేవుడు ఎలా చేశాడంటే, కీడు మేలు మధ్యలో విచక్షణ జ్ఞానం దేవుడు మనుషునికి ఇచ్చి, మేలు ఎంచుకో కీడు వదులుకో అని దేవుడు మనలోనే ఒక ప్రకటన, ఒక ప్రత్యక్షత ఇచ్చి మన తీర్మానాన్ని దేవుడు గణపరచాలని ఆశిస్తున్నాడు. చేతులెత్తి ఆమెనండి గట్టిగా, చపాలు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే బలవంతం కాదు. ఆయన భార్య తన్ను తాను అంటే స్వతహాగా సిద్ధపడుతుంది. నో ఫోర్స్, బలవంతమేమీ లేదు. మనపూర్వకంగా ఇష్టపూర్తిగా సిద్ధపడేదే పెళ్లి కుమార్తె.